హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే విజయవాడ స్టార్ట్ అయ్యామండి. పిల్లలు హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు అని గొడవ స్టార్ట్ చేశారు. రోజు నా బుర్ర అయితే తినడం స్టార్ట్ చేశారు. సరే కదా అని చెప్పేసి విజయవాడ బయలుదేరాను. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్లో మా అబ్బాయి చూడండి, బేబీస్ కనిపిస్తే ఫుల్ ఎంజాయ్. వాళ్ళతో బేబీస్ కనిపిస్తే చాలు వాళ్ళకి ఫుల్ టైం పాస్ అయిపోతుంది. వాళ్ళని ఆడిస్తూ జర్నీ అయితే హ్యాపీగా జరిగిపోయింది మొత్తం. ఎలా అయితే విజయవాడ రీచ్ అయిపోయామండి. ఇంకక్కడి నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా డేస్ అయింది నేను కూడా చూసి. వేడైతే అదిరిపోతుందండి, చాలా హీట్ ఎక్కువగా ఉంది. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యది, ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇంక ఇక్కడ మీట్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సరే టేస్ట్ చేద్దాము, చాలా డేస్ అయింది అని చెప్పి వచ్చామండి. వచ్చి కొంచెం చిల్ అయ్యాము. పిల్లలైతే ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్లేస్. ఇది హైవే పక్కనే ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంది. అది తినేసి కాసేపు ఆడుకొని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇది మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ అండి. కింద పిల్లలు కొంచెం పిక్స్ అని ఆడుకోవడం అని గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. అయిపోయాక మార్నింగ్ భవానీ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి ఇంక ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబులే ఉన్నాయండి. పెద్దవాళ్ళకైతే 120, చిన్నపిల్లలకి 90 రూపీస్. వీళ్ళేమో చాలా ఎప్పుడు ఎక్కుతాము బోటు, ఎప్పుడు తీసుకెళ్తావు. ఇదే ఫస్ట్ టైం నేను వాళ్ళని విజయవాడ తీసుకొచ్చి హాలిడేస్కి తిప్పడం. మా వాడైతే క్వశ్చన్ బ్యాంక్, ఎన్ని క్వశ్చన్స్. దానికి కొన్నిటికైతే ఆన్సర్స్ నా దగ్గర ఉండవు కూడా. చెప్పిందే చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు. వాడికైతే బాగా నచ్చింది. పాప కూడా వెళ్దాము తిరుగుదాము అని చెప్పేసి నైట్ నుంచి గొడవ చేస్తుంటే, ఎండగా ఉంది వద్దు అన్నా కూడా వినలేదు వీళ్ళు. ఎలాగైతే వచ్చేసాము. బోట్ స్టార్ట్ అయింది. బాగా ఎంజాయ్ చేస్తారు. వేడి గాలి వస్తుంది. ఓకే, మా వాడేంటో వింతగా చూస్తున్నాడు. సీట్స్లో కూర్చోండమ్మా అంటే వద్దు అని చెప్పి అక్కడ కూర్చొని చూస్తున్నారనమాట. నేను వచ్చి కూడా ఒక 10 years అయిపోతుందండి భవానీ ఐలాండ్కి. చాలా డేస్ అయింది వచ్చి. ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉంది. వెహికల్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, హార్సెస్, ఇవన్నీ స్టాచ్యూస్. అబ్బాయి ఎండలకి అక్కడ చెట్లకి వాటర్ పడుతున్నాయి కదా ట్యాప్స్, అక్కడికి వెళ్ళి తడవాలనిపిస్తుంది. చూసారు కదా, నేను ఇదే ఫస్ట్ టైం 10 years తర్వాత రావడం. ఎక్కడ ఏవేవి ఉన్నాయో అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే బాగుందండి. కాంబో వచ్చేసి 300కి ఇచ్చారు. 3 games వస్తాయి దాంట్లో. కేబుల్ సైకిల్ ఒకటి, జిగ్జాగ్ ఒకటి, బంగీ జంప్ ఒకటి వస్తుంది. మా పాప ఫస్ట్ టైము ఎక్కడం. నేనే భయపడ్డాను, వద్దమ్మా అని చెప్పినా కూడా వినకుండా ఎక్కేసింది. చాలా ధైర్యంగా వెళ్ళిపోయింది. నాకే భయం వేసింది చూడ్డానికి కూడా. నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు. నాకు జైంట్ వీల్ అన్నా కూడా చాలా భయం. చిన్న రంగుల రత్నం కూడా ఎక్కను. హైట్ ఫోబియా ఉంది, దానివల్ల చాలా భయపడుతూ ఉంటాను. చూడండి, వెళ్ళింది మళ్ళీ రిటర్న్ అయింది కూడా బాగానే. అప్పుడు మామూలుగా అయితే ఒక్కొక్కటి తీసుకుంటే 150 రూపీస్ లేకపోతే 250 రూపీస్ ఉంది కేబుల్ సైకిల్ అయితే. ఓకే, కాంబోలో అయితే 300, ఈచ్ 100 రూపీస్ పడుతుంది. బెటరే కదా.
జిగ్జాగ్ అయితే వెళ్ళనని చెప్పింది. ఇంకా సరే బగ్గీ జంప్ ఉంది కదా దానికి వెళ్ళిపోండి, నువ్వు ఒకటి తమ్ముడు ఒకటి అని అన్నాను. ఎలాగో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది. ఇంకా దీనికి రెడీ అయిపోయారండి పిల్లలు. ఫస్ట్ పాప వస్తుంది అనుకున్నాను, కాదు మా బాబు స్టార్ట్ అయ్యేలా ఉన్నాడు. వాడు ఇలాగ ఎక్కడం కూడా ఫస్ట్ టైం, అసలు ఎవరిని చూడని కూడా చూడలేదు. కానీ ఎక్కేశాడు ధైర్యంగానే. ఎలా వస్తాడో ఏమో అని భయపడుతూ ఉన్నాను. వద్దు నాన్న నువ్వు వచ్చేసాయని నేను కింద నుంచి పిలుస్తుంటే లేదు నేను వెళ్తాను అన్నాడు. ఓకే చూడండి. వావ్, అసలు భయమే లేదు. మళ్ళీ వెళ్తాను అని అన్నాడు కిందకు వచ్చాక. బాగుంది, వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. దిగడంట, నేను దిగను అంటున్నాడు, రాను అంటున్నాడు. అతను బలవంతంగా లాక్కెళ్ళేసి తీస్తున్నాడు అనమాట. అది ఓకే. ఒకవేళ ఈ రెండు గనక భయం అయితే స్పైడర్ ఉంది, స్పైడర్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు కౌంటర్లో ఉన్న ఆవిడ. ఎలా ఆడతారా అనుకున్నాను. మీరు కూడా బాగా ఆడుకోవచ్చు వెళ్తే, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ అయితే ఇవన్నీ లేవు, ఓన్లీ ఉయ్యాలలు మాత్రమే ఉండేవి. నార్మల్గా పిల్లలు ఆడుకునేవి జారుడు బండ, ఉయ్యాల ఇవి మాత్రమే ఉండేవి. మా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది. కానీ చాలా డెవలప్ చేశారు ఇప్పుడు, బాగుంది. కానీ కాటేజెస్ మాత్రం పాతగా అయిపోయాయి బాగా. అయిపోయాక స్పైడర్కి స్టార్ట్ అయ్యారు. స్పైడర్ వెబ్ కూడా 50 రూపీస్ ఈచ్ పర్సన్కి. ఇంత పెద్దగా ఉంది, ఏం ఎక్కుతారో అనుకున్నాను, కానీ చాలా బాగా ఎక్కేశారండి. మా అబ్బాయి కూడా చాలా బాగా ఎక్కేశాడు. 2 టైమ్స్ అటు ఇటు తిరిగేసరికి పిల్లలిద్దరికి కూడా కాళ్ళకి తోలు లేచిపోయి చాలా పెయిన్ వచ్చిందంట. తర్వాత 2 డేస్ బాధపడ్డారు. కానీ పిల్లలు కదండి, ఎంత పెయిన్ వచ్చినా ఎంత ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఆటలకి రెడీగా ఉంటారు ఇద్దరు. ఏ పిల్లలైనా అంతే, మనమే కంగారు పడుతూ ఉంటాం. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ పడ్డారు, కానీ ఎక్కేశారు ఇద్దరు. సరే వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళలేదు దగ్గరికి. ఈ ఎండకి వడదెబ్బ ఎక్కడ తగులుతుందా నాకు భయం వేస్తుంది పిల్లలకి. బాగుంది, అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయాక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు, ఇక్కడ కూడా తిరిగేశారు. ఇది అయిపోయింది. ఇది కూడా 100 రూపీస్. కాకపోతే అది కొంచెం బాగాలేదు, బ్రిడ్జ్ కొంచెం పక్కన తాడు చీకిపోయింది. ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక జాగ్రత్త చూసుకోండి పిల్లల్ని. అవి కూడా ఊడిపోయి ఉన్నాయి పక్కకి. ఇవి ఇక్కడ వరకు అయితే ఓకే. ఇంకా అటు సైడు పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్స్, చిన్న చిన్న రంగుల రాట్నాలు, బైక్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఇక్కడికే టైం సరిపోయింది, ఆ రోజు మొత్తం ఈవినింగ్ అయిపోయింది. ఇది 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ, అందుకని ఈ లోపలే మొత్తం చూసుకోవాలి మనం. మా బుడ్డోడైతే అసలు ఎక్కడా ఆగట్లేదు, అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం, అవి వెతికేయడం ఇవి వెతికేయడం.
పెద్ద పిల్లలే చాలా కష్టపడ్డారు దిగడానికి ఎక్కడానికి. వీళ్ళైతే 2 టైమ్స్ సక్సెస్ఫుల్గా దిగి ఎక్కేశారు. మా అమ్మాయి చూడండి డొల్లేస్తుంది పైనుంచి. ఐడియా నేనే ఇచ్చాను, కష్టపడకు డొల్లేసేయని. పాపం దాని కాళ్ళన్నీ బాగా తోళ్ళు లేచిపోయాయి. తర్వాత ఉయ్యాల దగ్గరికి వచ్చేసాము. మావాడు నువ్వు లెగు, నేను ఊగుతాను, నువ్వు లెగు అని చెప్పి నేను తోసేస్తున్నాడు ఉయ్యాలు ఇచ్చేసేయమని. ఎలాగో ఊగేశాను కాసేపు. ఇక స్పీడ్ బోట్స్ అన్నీ వెళ్తున్నాయి పక్కన. మీ స్పీడ్ బోటు మీకు ఇష్టము అనుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి బోటింగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.